అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనుపమ ముత్యాల, మ్యాట్రిక్స్ హాస్పిటల్, గుంటూరు. ఈరోజు నేను కుటుంబ నియంత్రణ పద్ధతుల కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నవి చాలా ఇల్లీగల్ అబార్షన్స్ కావచ్చు, లేదు అంటే దీని మీద ఒక ఒపీనియన్ అంటూ లేకుండా ప్రెగ్నెన్సీకి తక్కువ గ్యాప్ ఉండి కావచ్చు. ఇంకా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ అబార్షన్స్ కి రావటం, తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ పేషెంట్ నీరసం అవటం. సో ఇది నేను ఎక్కువగా చూస్తున్నాను ఈ మధ్య కాలం. సో దానికోసమని నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. మెయిన్ పేషెంట్ కి డెలివరీ తర్వాత గ్యాప్ కావాలి. ఇప్పుడు ఒక బేబీ ఉంది, బేబీకి ఫీడ్ ఇస్తున్నాము, వేరే ప్రెగ్నెన్సీ కొంచెం డిలే చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం వెళ్లాల్సిన పద్ధతి ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. అది మనము ఆపరేషన్ అవుతున్నప్పుడు సిజేరియన్ సెక్షన్ అయితే సిజేరియన్ సెక్షన్ అవ్వగానే పెట్టుకోవచ్చు, లేదు అవుతున్నప్పుడు పెట్టచ్చు. డెలివరీ తర్వాత అయితే ఒక 6 వారాలకి అలాగా మనము ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ పెట్టచ్చు మదర్ కి. అంటే అది ఒక డివైస్ లా ఉంటది, దాన్ని గర్భసంచిలో పెడతాము. దాని లైఫ్ స్పాన్ 3 to 5 years ఉంటుంది. సో ఒక 3 to 5 years వరకు మనం పిల్లల్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నామో మనం దాన్ని రిమూవ్ చేయించుకోవచ్చు అండర్ గైనకాలజిస్ట్ కన్సల్టెంట్. సో ఇదొక మెథడ్. ఇంకొకటి, పిల్లలకి పాలు ఇస్తున్నాము, లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే తెల్లబట్ట అవుతుంది, లేదు స్కాన్ లోని గర్భసంచిలో నీరు పట్టడం కానీ, లేదంటే ఏదైనా సిస్టులు ఉండటం కానీ, తెల్లబట్ట ఎక్కువ ఉండటం, లేదా పెల్విక్ పెయిన్ అంటారు, అంటే పొత్తి కడుపులో నొప్పి. ఇవుండి మేము ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ పాటించాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ డిపోట్, అంటే పాలు ఇస్తూ ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే కనుక బెస్ట్ మెథడ్ డిపోట్ ఇంజెక్షన్, డిపో ప్రోగ్రామ్ ఇంజెక్షన్ ఉంటుంది. అది once in 3 months 3 నెలలకు ఒకసారి తీసుకోవాలి. ఆ ఇంజెక్షన్ తీసుకున్నా కానీ మనము పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ 3 months కి ఒక డోసు ఐఎం ఇంజెక్షన్ ఇస్తారు. అలా మనకి ఎన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చో అన్నాళ్ళు మనము ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఇది సేఫెస్ట్. అంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడే మనం ఆ ఇంజెక్షన్ ఇస్తున్నామంటే సేఫెస్ట్ అనే అనుకోవాలి. లైక్ పేషెంట్ కి హార్ట్ డిసీజ్, లైక్ గుండె జబ్బులు ఉన్నా కానీ, షుగర్, బీపీ, ఇలాంటి ఫిట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇది సేఫ్ మెజర్ టు ఫాలో ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్. ఇది కాదు, ఇంకేమన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నా కానీ, ఇలాంటివి ఇంకేమైనా మళ్ళీ ఇలా పొత్తి కడుపులో నొప్పి, పిఐడి, చీమ్ పట్టింది, లేకపోతే నీరు పట్టింది అంటారు కదా, ఇలాంటి వాటికి మనము బ్యారియర్ కాంట్రాసెప్టివ్స్ లైక్ ఫీమేల్ కాండమ్స్, మేల్ కాండమ్స్ మనం యూజ్ చేయొచ్చు. హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మ్యారీడ్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు. అన్మ్యారీడ్స్ లో అయితే కనుక ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది మనం కొన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ కి, కొన్ని కండిషన్స్ లైక్ PCOS లాంటి వాటికి వాడతాం. అదే మ్యారీడ్స్ లో అదే టాబ్లెట్స్ మనం ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఈ పోస్ట్పోన్మెంట్ కి బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటున్నాయంటే రెగ్యులరైజ్ చేయడానికి, బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడానికి, హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతాం. అదే